హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే, కళ్యాణ్ రోజు రోజుకి గేమ్స్లో అయితే ఇంప్రూవ్ అవుతున్నాడు. చాలా చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. కొంచెం మెచ్యూర్గా మైండ్తో ఆలోచించి గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఎవరే చెప్పినా వినకుండా, మ్యానిపులేట్ అవ్వకుండా తనకు నచ్చిన పాయింట్, తనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చూసాం. లాస్ట్ వీక్ కూడా నాగార్జున గారు వచ్చి నీ గేమ్ బాగుందయ్యా అని చెప్పిన విధానం అదైతే తనకి ప్లస్ అయింది. మళ్ళీ నిన్న కూడా తను చేసిన సంచాలక్కి ఏదైతే ఉందో సంచాలక్గా తనైతే ఖచ్చితంగా 100% కరెక్ట్. అన్ఫెయిర్ అని కొంచెం మంది బయట ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు చూసే వాళ్ళు కనిపించవచ్చు, కానీ అదైతే అన్ఫెయిర్ కాదు. ఎందుకంటే ఆమె సంజన గారు అంత హైట్ ఉంది, సుమన్ శెట్టి గారు హైట్ లేరు. కొన్ని పాయింట్స్ అక్కడ కూడా తను చెప్పాడనమాట. కళ్యాణ్ ముందే ఎందుకు చెప్పలేదు అని కొన్ని కామెంట్స్ వచ్చాయిగా. అది గేమ్ స్టార్ట్ అయింది. సంజన గారి హైట్కి సంజన గారు పెట్టగలరు, సుమన్ శెట్టి గారు పెట్టలేరు. ముందే తను ఏంటి గేమ్లో అన్నీ నీట్గా పెట్టాలి, ఒక దాని మీద ఒకటి స్ట్రైట్గా కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి, బాక్సులు అన్నీ ఒకే వరుసలో ఉండాలి అని చెప్తే సంజన గారి హైట్కి అది కరెక్ట్గానే ఉంటుంది కదా, సుమన్ శెట్టి గారు పెట్టగలరా, మనం ఆలోచించాలి కదా. అందుకే ఆ పాయింట్ ముందే చెప్పలేదు. అది ముందే చెప్తే గేమ్ ఎప్పుడూ అయిపోయేది. తను 4 బాక్సులు పెట్టి 5 బాక్సులు పెట్టి కరెక్ట్గా పెట్టేది. సుమన్ శెట్టి గారి హైట్ గారు కరెక్ట్ కాదు. సో గేమ్ ముందుకెళ్ళాలి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ అది ఉంచాలి అని చెప్పి సుమన్ శెట్టి గారిలో కాన్ఫిడెన్స్ పెంచాలి అనే విధంగానే ఆలోచించి కళ్యాణ్ అయితే అక్కడ డెసిషన్ తీసుకున్నాడు. అక్కడైతే అన్ఫెయిర్ ఏం లేదు, ముందే చెప్పొచ్చు. కానీ తనుజాను దివ్య కూడా క్వశ్చన్ చేశారు, మంచిగా చదరాలి, మంచిగా అన్ని బాక్స్లో ఒకదాని మీద నీట్గా పెట్టాలి అనే పాయింట్ ఎందుకు చెప్పలేదు అంటే, ముందే చెప్తే ఎప్పుడో గేమ్ అయిపోయేది. అంటే ఇక తన హైట్కి సుమన్ శెట్టి గారు పెట్టేవాళ్ళు కదా, 4 బాక్సులు 3 బాక్సులు పెట్టేసి ఉండేవాళ్ళు. తనకి బాక్సులు ఇంకా అందవు సమానంగా పెట్టినాకన్నా. సో ఆ వేలో ఆలోచించి చెప్పాడు. అదే ఎవరికి అర్థం కాక నువ్వు తప్పు చేసావు అన్ఫేర్ చేసావు. సుమన్ శెట్టి గారును కళ్యాణ్ సంజన ఒకేసారి పెట్టేసిన ఏంటి అంటే, మనకి అక్కడ ఏం కొన్ని రూల్స్ ఇవ్వలేదు కదా బిగ్ బాస్. ఏదన్నా గంట కొట్టాలి అన్నట్టు ఇంతకుముందు టాస్క్లు ఏదన్నా ఉంటే అన్నీ పెట్టేసి ముందు ఎవరు పెడతారో వాళ్ళు గంట కొట్టండి అంటే అప్పుడు ఓకే అలా. కానీ ఇక్కడ అదేం లేదు కాబట్టి ఇక్కడ ఏంటి ఏది కన్సిడర్ చేయాలని చూసుకొని కరెక్ట్ డెసిషన్ అయితే కళ్యాణ్ ఇచ్చాడు. ఇక్కడ కళ్యాణ్ అయితే తప్పలేదు. 100% నిన్నైతే ఫెయిర్గానే డెసిషన్ తీసుకున్నాను అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్న సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు, వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.